బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 16న అరెస్ట్ అయిన రవికి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు తన పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు సిసిఎస్ అధికారుల ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ బెయిల్ మంజూరు కావడంతో రవికి ఊరట లభించినట్లయింది. అయితే కోర్టు నిబంధనలను అతిక్రమిస్తే బెయిల్ రద్దవుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 16న అరెస్ట్ అయిన రవికి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు తన పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు సిసిఎస్ అధికారుల ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ బెయిల్ మంజూరు కావడంతో రవికి ఊరట లభించినట్లయింది. అయితే కోర్టు నిబంధనలను అతిక్రమిస్తే బెయిల్ రద్దవుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఎట్టకేలకు ఐబొమ్మ రవికి బెయిల్ అయితే మంజూరు చేసింది, షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఐబొమ్మ రవికి. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? యారహి మనం చూసుకున్నట్లయితే ఏవైతే సినిమాలను పైరసీ చేస్తున్న కేసులో ఐబొమ్మ రవిని అయితే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది గతేడాది నవంబర్ లో. అయితే ఇప్పుడు ఇమ్మడి రవికి సంబంధించి కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే కోర్టు మంజూరు చేయడం జరిగింది. గతేడాది నవంబర్ లో సైబర్ క్రైమ్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేయడం జరిగింది. అయితే ఎంత అడిగినా గానీ ఐబొమ్మ రవి నుంచి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అయితే రాలేదు. దాంతో పాటుగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ బెయిల్ కి కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ఎందుకంటే అందులో మెయిన్ గా షరతులు మనం చూసుకున్నట్లయితే అనుమతి లేకుండా కొత్తగా విడుదలైన సినిమాలను ఆన్లైన్ లో ప్రసారం చేయడం, అలాగే కాపీరైట్ ఉల్లంఘనకు కూడా పాల్పడడం వంటి ఆరోపణలతో ఈ కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఆధారాలు మాత్రం లేకుండా చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే అని చెప్పుకోవాలి. అలాగే ఈ సంబంధించి ఈ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కొన్ని కఠిన నిబంధనలతో రవికి ఉపశమనం కల్పించిందని చెప్పుకోవాలి. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు గాని ఎక్కడికి గాని వెళ్ళకూడదు అని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే తన పాస్పోర్ట్ ను కూడా కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. దాంతో పాటుగా ఇంటర్నెట్ వినియోగంపై కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించినట్లుగా తెలుస్తుంది. పోలీసుల అనుమతి లేకుండా ఇంటర్నెట్ వాడకూడదు అని కూడా అందులో స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ అన్నిటితో పాటుగా కూడా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు పోలీసులు ఎదుట ఐబొమ్మ రవి హాజరు కావాలని మెయిన్ గా అందులో మెన్షన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే విచారణకు పూర్తిగా సహకరించాలని, సాక్ష్యాధారాలను ప్రభావితం ఏవైతే ఇప్పుడు వరకు స్వీకరించారో వేటిని కూడా ప్రభావితం చేయకూడదు అని, కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని కూడా స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రహీం, రైట్ రండి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.